గాయ్స్ యా నుండి స్టార్ట్ చేద్దాం, ఎలా స్టార్ట్ చేద్దాం, ఎందుకు స్టార్ట్ చేద్దాం నాకైతే ఏమాత్రం అర్థం కావట్లా. నిన్నటిదాకా నేనే అనుకున్నా, నిజం చెబుతున్నా, వీడియోలో కూడా మాట్లాడినా, నిజమ్మా సలార్ 2తో ఫౌజీ కంపారిజనా, స్పిరిట్తో ఫౌజీ కంపారిజనా, కల్కి 2898 పార్ట్ 2తో ఫౌజీ కంపారిజనా. ఎందుకు మీరు అంతలా ఎక్స్పెక్టేషన్స్ ఇస్తున్నారు దానికి, ఎందుకు మీరు అంత హైప్ ఇస్తున్నారు దానికి అంత సీన్ ఉందా అని చెప్పి నేనే మాట్లాడినా. ఇప్పుడు నేను చంపలేసుకుంటున్నా. ఈ వన్స్ ఈ పోస్టర్ చూసిన తర్వాత ఎవడైనా చంపలేసుకోవాల్సిందే. ఒక ముట్టకు పుట్టినోడు ఎవడైనా పోటీకి రావచ్చు అని చెప్పి హను రాఘవపూడి రిలీజ్ డేట్తో పాటు ఒక బ్రూతల్ పోస్టర్ని అయితే రిలీజ్ చేసిండు. ఇది చూశాక ఓకే సూపర్ సూపర్ మాట్లాడుకోవడాలు లేనే లేవు. మీకు తెలియదులే కానీ మీ అంచనాలు ఎలా ఉన్నాయి అనేటటువంటిది నాకు తెలియదు, కానీ నాకైతే ఒక అంచనా ఉంది. హను రాఘవపూడి అప్పట్లో ఈ సినిమా తీసిండు. రీసెంట్గా చూసుకున్నట్లయితే సీతారామం అనేటటువంటి సినిమా తీసిండు. ఒక ప్యూర్ లవ్ స్టోరీ. ఓకే పర్లేదులే, మన ప్రభాస్ అన్న లవ్ స్టోరీలో అప్పుడెప్పుడు డార్లింగ్లో చూసాం. రాధేశ్యామ్ దొబ్బింది, రాజాసాబ్ అన్నారు, అది అంత ఎక్కల. మన హను అయితే హ్యాండిల్ చేస్తలే మంచిగా. మిలిటరీ అంటాడు, మిలిటరీ బ్యాక్డ్రాప్ అంటాడు, ఇమాన్ ఇస్మాయిల్ పాకిస్తానీ హీరోయిన్ పెట్టిండు. ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఉంటుందిలే అని చెప్పి నేను అనుకున్నా, 100% అనుకున్నా. రీసెంట్గా లీక్ అయినటువంటి ఒక ఫోజు వీడియో సిగరెట్ తాగుతూ ఉంటాడు అనమాట, ఇలా నుంచి ఉంటాడు. ఆ తర్వాత ఏదో నేతాజీ రెఫరెన్స్లు ఏం లేదు, ఫ్రీడమ్ ఫైటింగ్ ఉంటుంది, అంటే స్వాతంత్రం కోసం పోరాడేటటువంటి ఒక పోటీ ఉంటుంది, దాంట్లో ఒక లవ్ స్టోరీ. ఈక్వల్ టు సీతారామం సినిమా లాగే ఉంటుంది, కాకపోతే దాన్ని కొన్ని మార్పులు చేసి మన ముందు పెడతాడు. అంతకుమించే ఉంటుంది నేను చెప్పనుకున్నా. అండ్ రీసెంట్గా మన నాగవంశీ గారు కూడా కామెంట్ చేశారు ఫౌజీ గురించి. మీకు ఫౌజీ గురించి ఏ ఆలోచనలు ఉన్నాయి అనేటటువంటి విషయం నాకు తెలియదు, కానీ నేనైతే కొద్దిగా చూసినా అది నెక్స్ట్ లెవెల్ మూవీ అని చెప్పి ఆయన చెప్పాడు. నేను ప్రతి సినిమా గురించి అంతే యువతులే, ఎక్కువ ఆలోచించొద్దులే అని చెప్పి నేనైతే అనుకున్నా. ఇంకా ఏమనుకున్నా అంటే హీరోయిన్ చూసుకున్నట్లయితే డ్యాన్స్లు వేస్తుంది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వేస్తుంది అనమాట. మన సుడిగాలి సుధీర్ కూడా చెప్పిండు ఫస్ట్ తను హీరోయిన్ అనుకున్నాను, ఎందుకంటే తను బాగా డ్యాన్స్ వేస్తుందని తను పెట్టిండు. మన ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే డ్యాన్స్ వచ్చు కానీ వెయ్యడు. ఇంకేముంటుంది, లవ్ స్టోరీ, హీరోయిన్ చూసినా, హీరోని చూసినా, డైరెక్టర్ని చూసినా, ఇక లవ్ స్టోరీ తప్ప ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాంరా అని చెప్పి అనుకుంటే సలార్ని తినేస్తుంది అనేటటువంటి ఫీలింగ్ నాకు ఫస్ట్ టైం కలిగింది. నాకు కల్కి చూస్తున్నప్పుడు కలగలేదు, స్పిరిట్ ఇప్పటిదాకా అనౌన్స్మెంట్ వీడియో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన అనిపిలా. సలార్ని తినేస్తుందా, అంత సీన్ లేదు. సలార్ అనేటటువంటిది హైలైట్ అయితే దాన్ని తినటం అనేటటువంటిది జరగదు. మళ్ళీ ప్రశాంత్ నీళ్ళు ప్రభాస్ అన్న కలిసి సలార్ పార్ట్ 2 తీస్తేనే అది జరిగిద్ది అని చెప్పి నేను అనుకున్నా. కానీ వన్స్ ఈ పోస్టర్ని చూసిన తర్వాత 100 సలార్ని నవ్విని మింగేస్తుంది. 100% చెప్తున్నా నేను. ఏంది బ్రో ఒక్క పోస్టర్కి నువ్వు ఇంత, అసలు తాలూకు డీటెయిల్స్ ఉన్నాయి. మీరు డీటెయిల్లోకి వెళ్ళి చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. నేను చెప్పను, మీతోనే చెప్పిస్తా. ఫౌజీ కెన్ హీట్ 100 సలార్స్ అనేటటువంటిది నేను మీతో చెప్పించేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే మొత్తం చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే రిలీజ్ డేట్తోనే స్టార్ట్ చేస్తా. December 3, 2026 ఈ ఇయర్లోనే వరల్డ్ వైడ్ ఇన్ థియేటర్స్ అనేటటువంటిది చెప్పారు. హను గారికి, ప్రభాస్ గారికి ఒక్కటే రిక్వెస్ట్, దయచేసి ఆ రిలీజ్ డేట్ని రిలీజ్ చేయండి. ఎందుకంటే ఆ రిలీజ్ డేట్న ఒక స్పెషల్ ఉంది, అది నేను మీకు వీడియో చివరిలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. మెయిన్ ఈ రిలీజ్ డేట్ అనేటటువంటిది నాకు చాలా ఆనందానికి గురి చేసింది. ఎగ్జాక్ట్లీ మధ్యలో 4 నెలలు ఉన్నాయి అంతే, 5 నెలల సినిమా రిలీజ్. ఆల్రెడీ మన సలార్ కూడా డిసెంబర్లో రిలీజ్ అయింది, ఇది కూడా డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ పోస్టర్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏందన్నా రక్తంతో తానం చేసేసిండు, అది తన రక్తం కాదు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒంటి మీద ఒక్కటంటే ఒక్క గాయం లేదు, లేనే లేదు, మొత్తం బ్లడ్ ఉంది. ఆ బ్లడ్ అంతా కూడా చుట్టూ ఉన్న వాళ్ళది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సలార్లో ఇంతకు మించి ఉంటుంది కాబట్టి అంటే సలార్లో షర్ట్ లేకుండా ఎక్కడ ఫైట్ ఉండదు, జస్ట్ బనియన్ మీద ఫైట్ ఉంటుంది. లాస్ట్కి ఒక రంగు లాంటిది పూసి అక్కడ మేనేజ్ చేశారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లడ్ బాత్, అరే నీ అమ్మ వర్షమే బ్లడ్ లాగా తన మీద పడిందా అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. జాగ్రత్తగా చూడండి, జంజం కట్టుకుంటూ ఆ బాడీ, ఆ హ్యాండ్ ఏంద్రా బాబు, ఆ హ్యాండ్కే ఎలివేషన్లు ఉంటాయి. నేను సలార్ సినిమా చూస్తున్నప్పుడు గొడ్డలు పట్టుకొని ప్రభాస్ అన్న నడిచొస్తారు కదా, నాకేమనిపించిందో తెలుసా, గొడ్డల కన్నా ఆ హ్యాండే రూత్లెస్గా అనిపించింది. ఇక్కడ చూడండి, ఒంటి నిండా బ్లడ్ ఉంది, చుట్టూ వందలాది మంది చనిపోయి ఉన్నారు, చేతిలో చూసుకున్నట్లయితే పెద్ద గన్ను ఉంది. వీటన్నిటికన్నా ప్రభాస్ అన్న హ్యాండే చాలా రూత్లెస్గా ఉంది. నాకు ఆ ఒంటి మీద ఉన్నటువంటి రక్తం కానరాట్లేదు, కట్టుకున్నటువంటి పంచ కానరాట్లేదు. ప్రభాస్ అన్న మొహం హ్యాండ్ చాలా అంటే చాలా రూత్లెస్గా, చాలా అంటే చాలా క్రూయల్గా ఉందన్నమాట. అంటే ఈ సినిమా కోసం ఇంకొద్దిగా బాడీని తగ్గించే కటింగ్ బాడీని బిల్డ్ చేసిండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మీరే జాగ్రత్తగా చూడవచ్చు అనమాట. జంజం కట్టిండు,
చూసుకున్నట్లయితే పూజారి అంటే బ్రాహ్మిన్స్ దాంట్లో కనపడొచ్చు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు మరీ కలుగుతుంది అనమాట. ఒక బండరాయి మీద కూర్చుండు, చుట్టూ పడినటువంటి బాడీలను చూడండి, మరి కత్తితో యుద్ధం చేసిండు, ఓన్లీ గన్నుతో యుద్ధం చేసిండు అనేటటువంటిది అర్థం కావట్లే. కానీ ఒక్కడు కూడా బతికైతే లేడు భయ్యా. మొత్తాన్ని కూడా పార్సిల్ చేసేసిండు, స్వర్గానికి నరకానికి అయితే పార్సిల్ చేసేసిండు. ఏం తెలియని వాళ్ళలాగా కూర్చొని అలా పోజ్ ఇచ్చేసిండు. కాళ్ళకి కనీసం చెప్పులు గోళ్ళు. నాకు తెలిసి ఇది రూత్లెస్ ఫైట్ అనుకుంటున్నా. ఇంటర్వెల్ అయి ఉండొచ్చు, క్లైమాక్స్ అయి ఉండొచ్చు. ఐ థింక్ తన ఫ్యామిలీని అటాక్ చేయడానికో, తన దేశాన్ని అటాక్ చేయడానికో అక్కడ చూసుకున్నట్లయితే ఫౌజీ ఒక్కడే ఉన్నాడ్రా, తనతో పాటు సైన్యం లేదురా, తన దగ్గర సరైనటువంటి ఆయుధం కూడా లేదురా, వెళ్ళండ్రా 100 మంది వెళ్ళి అన్ని అంతం చెయ్యండ్రా అని చెప్పి విలన్స్ అందరూ ముక్కుమ్ముడిగా 100 మంది మనోడి మీదకి అటాక్ చేస్తారు. కానీ వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే ఆడికి ఆయుధం అక్కర్లేదు, ఆడికి సైన్యం అక్కర్లేదు, ఆడే ఒక సైన్యం, ఆడు చెయ్య ఒక ఆయుధం. ఆ తరువాత ఒక్కొక్కరిని పండబెట్టి శవాల్ని కుప్పగా వేసుకొని బండరాయి మీద సైలెంట్గా అలా కూర్చున్నటువంటి ఫౌజీ అయితే నాకు కానొస్తాడు. అదే ఇమాజినేషన్ చేసుకోండి, కళ్ళు మూసుకొని ఈ సీన్లో ప్రభాసాన్ని ఊహించుకోండి. ఆ విధంగా ఒక పంచగట్టి ఒక AK-47 గన్నో లేకపోతే పెద్ద కత్తో గొడ్డలో పట్టుకొని ఆ శవాలన్నింటినీ కూడా ఏరుకుంటూ నరుక్కుంటూ వస్తే ఏముంటుంది, ఎలా ఉంటుంది థియేటర్, ఎలా బ్లడ్ బాత్ ఉంటుంది అనేటటువంటిది ఇమాజినేషన్ చేసుకోండి. మీ ఇమాజినేషన్లో కూడా ఉండదు, నాది గ్యారంటీ చెప్తున్నా కదా. అందుకే నేను అన్నది ఫౌజీ కెన్ హిట్ 100 సలార్స్ అని చెప్పి పుస్తకం లేదనమాట. ఇంకా చాలా ఉన్నాయి డీటెయిల్స్. సో సవ్యసాచి అనేటటువంటిది చెప్పారు. ఒక్కొక్క ఫౌజీ మీద చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా అక్షరాలు ఉన్నాయి. చుట్టూ ఉన్నటువంటి పోస్టర్స్లో ఏయో నెంబరాలు ఉన్నాయి అనమాట. ఆ నెంబర్లన్నింటినీ కూడా మనం తర్వాత డీకోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకటైతే చెప్తున్నా, హను అయితే గట్టిగా కుక్ చేస్తాడు భయ్యా, మామూలు కుకింగ్ కాదు అది, నెక్స్ట్ లెవెల్ కుకింగ్ చేస్తాడు. తన కుకింగ్ అయితే మనం ఇదే పోతాం, అంటే మనం ఎక్స్పెక్టేషన్ చెయ్యం. మనం ఎవడైనా ఏమనుకున్నాడు, ఒక లవ్ స్టోరీ, ప్రభాస్ అన్న ఆర్మీలాగా కనపడతాడు, సీతారామంలాగా హీరోయిన్కి తనకి మధ్య ఒక భీకరమైనటువంటి ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్కి మనం కనెక్ట్ అయిపోతాం, వింటేజ్ ప్రభాస్ని చూడొచ్చు అని చెప్పి నేను అనుకుంటే, వింటేజ్ ప్రభాస బొక్క రూత్లెస్ ప్రభాస్రా ఉంగా అని చెప్పి ఈ విధంగా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. ఆల్రెడీ మన ప్రశాంత్ నీల్ చెప్తాడు, ప్రభాస్ పుట్టిందే యాక్షన్ సీన్ చేయడానికి, తనతో లవ్ స్టోరీస్ తీపిస్తా, తనతో కామెడీ చేపిస్తా అంటే బాగోదు, తన యాక్షనే. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ చేయండి, 2 గంటలన్నర పెట్టండి, 2 గంటలన్నరలో 2 గంటలన్నర ఫైట్లు పెట్టండి, అన్నీ మూసుకొని వస్తారు. ఆ ఫైట్లు కూడా ప్రాపర్గా పెట్టండి, అంటే దానికి ముందు ఒక ఎమోషన్ క్రియేట్ చేయగలగాలి, ఆ ఫైట్ జరగాల్సిందే అనేటటువంటి మూమెంట్ మనకు రావాలి, సిచ్యువేషన్ మనకు రావాలి. అలాంటి టైంలో సరైనటువంటి ఫైట్ ఉందింపండి, అప్పుడు మీరు ఖచ్చితంగా ఇదవుతారు అనేటటువంటిది నీలిమామకు ఉన్నటువంటి థియరీ. సో హను చూసుకున్నట్లయితే లవ్ స్టోరీస్ తీసేవాడు, స్టోరీ వేరియంటెడ్ సినిమాస్ తీసేవాడు. సో తన జోనర్నంతా పక్కన పడేసి ప్రభాస్ అనుతో సినిమా అనేసరికి తను నెక్స్ట్ లెవెల్ ఆలోచించి, అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఉన్నారు, ఆయన ఓన్లీ డైలాగ్ రైటింగే, వేరే చేయడు. అలాంటి ఆయన ఫ్యాక్షన్ యాక్షన్ డ్రామాలు, ఫుల్ అడల్ట్ సినిమాలు తీయడం మొదలు పెడితే ఎలా ఉంటుంది అనేటటువంటి మనం అరవింద సమేత వీర రఘులో చూసాం. అసలు అది ఎక్కడ యాక్షన్ సీన్ రా మామ, ఆ యాక్షన్ సీన్ ముందు త్రిబులార్లో మన ఎన్టీఆర్ అన్న మొత్తం చేసిన యాక్షన్ సీన్స్ కూడా మనకి రావు, ఆ రేంజ్లో ఉంటుంది అరవింద సమేత వీర రఘు యాక్షన్ సీన్. సో అలాంటి డైరెక్టర్ తన జోనర్ని మార్చుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనేటటువంటి కాన్సెప్ట్. అదేవిధంగా అను చూసుకున్నట్లయితే ఓన్లీ లవ్ స్టోరీస్ తీసేవాడు, ఓన్లీ ప్రేమ కథలు ఇచ్చేవాడు, ఓన్లీ మ్యూజిక్తోనే సినిమాని హిట్ చేసేవాడు అనేటటువంటి ఫీలింగ్ పక్కన పడేసి ప్రభాస్ అనగానే తన జోనర్ని కంప్లీట్గా చేంజ్ చేసుకొని ఈ విధంగా రూత్లెస్ సినిమాను తన దింపబోతున్నా అనేటటువంటిది ఈ పోస్టర్స్తో మనకైతే హైప్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఎంత హైప్ పెంచుకుంటారో అంత. నాకు తెలిసి ఒక టీజర్ అవసరంలో ఒక ట్రయల్ దీంతోనే భీకరమైనటువంటి హైప్ని ఇచ్చిండు. అసలు నేను ఫస్ట్ ఈ పోస్టర్ చూడగానే ఫ్యాన్ మేడ్ అనుకున్నా, అమ్మ ఫ్యాన్ మేడ్ ఎంత బాగుంది ఏంద్రా అని చెప్పి లైట్ తీసుకున్నా. తర్వాత తేడా కొట్టింది, వేటూలో వచ్చింది. అసలు ఇక నాకు దిమ్మ తిరిగింది. ఏమంటే ఫౌజీ ట్విట్టర్ ఓపెన్ చేసి చెక్ చేసేటటువంటి ప్రయత్నం చేశా, చూస్తే మట్టికి దిమ్మ తిరిగి బొమ్మ అయితే కనపడింది. నిజంగా బొమ్మ అయితే కనపడింది. ఎలా ఉన్నాడేంద్రా బాబు, ఆ పంచ్ ఏంది, ఆ బ్లడ్ ఏంది, ఆ ఏళ్ళు ఏంది, ఆ కూర్చోవడం ఏంది, ఆ హెయిర్ స్టైల్ ఏంది, ముఖ్యంగా ఆ వింటేజ్ లుక్ ఏంది, ఇలా కదరా బావుని వాడుకోవాలి అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. రాజాసాబ్తో వచ్చినటువంటి ట్రోల్స్, రాజాసాబ్తో వచ్చినటువంటి విమర్శలన్నీ కూడా డిసెంబర్ 3వ తారీఖున తిప్పి కొట్టబోతున్నాం. ఎలా కొడతామంటే మీరు ఊహించని విధంగా తిరిగి కొడతాం. ఇప్పటిదాకా ఫౌజీని ఒక్కదాని చేసి సలార్ ఫ్యాన్స్, కల్కి ఫ్యాన్స్, స్పిరిట్ ఫ్యాన్స్ ఫౌజీని ట్రోల్ చేశారు కదా. నేను చెప్తున్నా కదా, ఏదైనా సరే ఈ లుక్ ముందైతే నేను ఇప్పటిదాకా ప్రభాస్ అనే చాలా పోస్టర్లు చూసిన, బాహుబలి పార్ట్ 1 ఫస్ట్ లుక్ చూసిన, పార్ట్ 2 ఫస్ట్ లుక్ చూసిన, రాజసా ఫస్ట్ లుక్ చూసిన, స్పిరిట్ ఫస్ట్ లుక్ చూసిన, కల్కి ఫస్ట్ లుక్ చూసిన, దీనమ్మ చాలా చూసిన, సలార్ ఫస్ట్ లుక్ కూడా చూసిన. కానీ సలార్ ఫస్ట్ లుక్ చూస్తున్నప్పుడు నాకు కలిగినటువంటి ఫీలింగ్ కన్నా 100 టైమ్స్ బిగ్గరగా కలిగింది ఈ ఫీలింగ్.
నాకు వేరే సినిమాలతో కంపారిజన్ చేయడానికి కూడా గుర్తురాట్లా. అరే ఆ సినిమాతో చేరావని అసలు ఏం గుర్తు సావట్లా. దీంతో కంపారిజన్ చేయమంటారు. ఇంత రూత్లెస్గా, ఇంత రగడ్గా, ఇంత వైలెంట్గా, ఇంత ఘోరంగా ఒక లుక్ రిలీజ్ చేస్తే ఇంకా దేంతో కంపారిజన్ చేశాను మీరే చెప్పండి. ఇక ప్రభాస్ సినిమాలతోనే ప్రభాసాన్ని కంపారిజన్ చేయడం తప్ప ఒక సినిమాకి మించి ఒక సినిమా రూత్లెస్గా ఉందంటే దానికి మించి ఇంకో సినిమా రిలీజ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నిజంగా ఐఎమ్ ఇంప్రెస్, ఫుల్ ఇంప్రెస్. ఇప్పటి నుండి వెయిట్ చేస్తున్నా డిసెంబర్ 3వ తారీఖు ఎప్పుడు వస్తుందో అని చెప్పి నేను ఉత్తప్పుడు కూడా వెయిట్ చేసేది. ఎందుకంటే ఆ రోజు నా వైఫ్ బర్త్డే ఉంది. తన పేరు జెరీనా అనమాట. జెరీనా రివ్యూస్ అని చెప్పి ఛానల్ ఉంటుంది. నాకు తెలిసి ఇక మీదట కలిసి కూడా వీడియోలు చేయొచ్చు. ఇదే ఆ ఛానల్ ప్రొఫైల్. మ్యాక్సిమం వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి, ఒకసారి విజిట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పటిదాకా నేనైతే మీకు పరిచయం చేయలేదు. కాకపోతే ఫౌజీ డిసెంబర్ 3వ తారీఖు తన బర్త్డే 3వ తారీఖు అనేసరికి మీకు చెప్పాలి అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. ఒకసారి చూడండి, ఇప్పటిదాకా ఉన్నటువంటి కంటెంట్ అంతా పక్కన పెట్టండి. ఇప్పటి నుండి కంటెంట్ మొత్తం మార్చేస్తాం. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఇంకో డేంజరస్ వీడియోతో మరి కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కార్.